బ్యాక్ టు న్యూస్. పులస చేపల సీజన్ వచ్చేసింది. నోరూరించే రుచితో ఆకట్టుకునే పులస చేపలు గోదావరి జిల్లాల్లో సందడి చేస్తున్నాయి. వేలు ఖర్చు పెట్టైనా ఆ చేపలు కొనేందుకు రెడీ అవుతున్నారు అక్కడి జనం. ఇంతకీ ఏమిటి పులసల స్పెషాలిటీ? గోదావరి వాసులకు ఆ చేపలంటే ఎందుకంత ఇష్టం? పుస్తెలు అమ్మైనా పులస చేపల కూర తినాలనేది ఓ నానుడి. అరుదైన ఈ చేపలు గోదావరి జిల్లాలో తప్ప రాష్ట్రంలో మరెక్కడా లభించవు. వారం నుంచి గోదావరికి ఎర్రనీరు రావడంతో పులసలు హడావుడి చేస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి సంద్రంలో కలిసే వరకు పరివాహక ప్రాంతమంతటా పులసలు దొరుకుతున్నాయి. పులసల వేటలో బిజీ అయిపోయారు జాలర్లు. పులసల సీజన్ మొదలవడంతోనే ఈ చేప ఖరీదు వేలల్లో ఉంటోంది. చిన్న చేప 1000 రూపాయలుంటే పెద్దది 1500 నుంచి 2000 రూపాయల వరకు పలుకుతోంది. కొద్దిపాటి వరద నీటిలోనే పులసలు దొరకడంతో ఈ ఏడాది ఇవి ఎక్కువగా దొరికేందుకు వీలుంటుందని మత్స్యకారులు సంబరపడుతున్నారు. వెండి రంగులో కనువిందు చేసే పులస రుచి ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనికి గోదావరి పరివాహక ప్రాంతంలో గిరాకీ ఎక్కువ. హిల్సా ఇలీషా శాస్త్రీయ నామంగా ఉన్న ఆరోహ వలస జాతికి చెందిన పులస సాధారణంగా సముద్రంలో జీవిస్తుంది. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాంతరాల్ని దాటి హిందూ మహాసముద్రం గుండా పయనించి బంగాళాఖాతంలో ప్రవేశించి వరదల సమయంలో గోదావరిలోకి వలస రావడం మహా అద్భుతం. గోదావరిలో వరద నీరు వచ్చి సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం ఈ చేప గోదావరిలో ప్రవేశిస్తుంది. గుడ్లు పెట్టిన తర్వాత మళ్లీ అక్టోబర్ నాటికి తిరిగి సాగరానికి చేరుకుంటుంది. ఈ సమయంలోనే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలొచ్చినప్పుడు కొన్ని చేపలు జాలర్ల వలలకు చిక్కుతాయి. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. పులస వలలో పడిన వెంటనే చనిపోయినా 2 రోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్ట లక్షణం. పులస చేప ధర ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంటుంది. సముద్రానికి దగ్గరగా ఉండే యానాం, కోనసీమ ప్రాంతాల్లో సామాన్యులకు అందుబాటులో వీటి ధర ఉంటుంది. అక్కడ దొరికే చేపలకు రుచి కూడా కొంచెం తక్కువే. రావులపాలెం మీదుగా ఎదురెత్తు ధవళేశ్వరం బ్యారేజీ దగ్గరకు చేరేసరికి పులస రుచితో పాటు ధర కూడా అదిరిపోతూ ఉంటుంది. ధర ఎలా ఉన్నా అరుదుగా లభించే పులస చేపను తినేందుకు గోదావరి ప్రాంత వాసులు లొట్టలేస్తారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ చేపను అమితంగా ఇష్టపడతారు. అందుకే ధర ఎంతైనా దీన్ని కొనడానికి వెనుకాడరు. దొరకదండి ఇదండి. ఇది ఉండేటప్పుడు మామూలు చేప అనుకోండి, ఓ రోజు ఉంటే పాడైపోద్దండి. ఇది రోజుకి నిలబెట్టుకుని తిండికోలు టేస్ట్ ఎక్కువండి. ఏడ వండుకుంటామండి, రేపు తినాలండి, అదొక టేస్ట్ అండి. మళ్ళీ మరసం తింటామండి, అదొక టేస్ట్ అండి. దీంట్లో బెండకాయలు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. ఏదో టేస్ట్ కోసం అని చెప్పేసి అండి, అంతే ఇంతంత రేట్లలో కొని అవ్వాలంటే చాలా కష్టం. 1500 రూపాయలకి కొన్నాం, చాలా కష్టం. ఒక్కసారైనా తినాలి అంటారని చెప్పేసి మనం కొంటాం, కానీ ఏదో ఆశ ఒక్కసారైనా రుచి చూడాలండి. గోదావరికి ఎర్రనీరు పుణ్యమా అని పులసలు జాలర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గోదావరికి ఎర్రనీరు కోసం ఎదురుచూసే పులసల ప్రియులు సీజన్ ఆరంభం కావడంతో చేపల కోసం క్యూ కడుతున్నారు.